అప్పుడు ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. దానిపైన కూడా కాసేపు క్రితమే బండి సంజయ్ కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. ఎవరు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులకు వ్యతిరేకంగా ఎవరు పోస్టులు పెడుతున్నారు, ఎవరి వెనకాల ఎవరు ఉన్నారు, వారందరినీ కూడా జాతీయ నాయకత్వం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. త్వరలోనే మనకి మేము ఆన్సర్ చెప్తామంటూ కూడా బండి సంజయ్ సరిగ్గా గంట కిందట ఆయన మీడియా ముఖంగా మాట్లాడే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ మాట్లాడిన గంట వ్యవధిలోనే రాజాసింగ్ పార్టీ కార్యాలయానికి రావడము, నామినేషన్ వేయడము, వాళ్ళు దాన్ని మేము తీసుకోమంటూ చెప్పేటువంటి ప్రయత్నం చేయడంతో ఒకసారిగా ఆయన కిందికి వచ్చి ఆయన అసంతృప్తిని అంతా కూడా వెళ్ళగారు. సో చూడాలి భవిష్యత్తులో మరి రాజాసింగ్ ఇచ్చినటువంటి లేఖను కిషన్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేసి స్పీకర్కి పంపిస్తారు. తను డిస్క్వాలిఫై చేయాలంటూ లేఖను స్వయంగా నేను అందించాను కిషన్ రెడ్డికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారు, పార్టీ అధికారం కూడా రాకూడదని చాలా మంది చూస్తున్నారు. సో మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి ప్రెస్ మీట్లో మీడియా ముందుకు వచ్చి చెప్పి వెళ్ళిపోయారు. సో నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది రాజాసింగ్? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి ఆయనకు బయటకు వస్తే తప్ప మొదటి నుంచి ఇదే కమలం పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. శివసేన కానీ మరే ఇతర పార్టీ నుంచి కానీ ఆయనకి బాధ్యతలు తీసుకుంటారా, పార్టీ నుంచి ఒకవేళ తీసుకుంటే కనుక పూర్తిగా ఆయనే వీళ్ళు డిస్క్వాలిఫై చేయకపోతే కొద్ది సమయం వెయిట్ చేసి ఆయననే రాజీనామా చేసిన తర్వాత బైపోల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయన రాజీనామా చేస్తారా, లేకపోతే రాజీనామా చేసిన తర్వాత స్పీకర్ ఆమోదిస్తారనేది చూడాలి. దానికంటే ముందు పార్టీ నుంచి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు తనను డిస్క్వాలిఫై ఎమ్మెల్యేగా డిస్క్వాలిఫై చేసేలా మీరే స్వయంగా స్పీకర్కి సమాచారం ఇవ్వాలని చెప్పేసి ఆయన లేఖ రాశారు. ఆ లేఖను ఆయన నేరుగా అందించారు. మరి ఆ లేఖని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లిన తర్వాత రాష్ట్ర నాయకత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సొంతగా రాష్ట్ర నాయకత్వం పెద్దగా ఏ నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఏం జరిగినా కూడా ఫస్ట్ జాతీయ పెద్దలతో, కేంద్ర పెద్దలతో మాట్లాడిన తర్వాతనే రాజాసింగ్ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. అయితే గతంలో అనేక సార్లు చాలా సందర్భాల్లో రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అనేటువంటిది కోల్డ్ వార్ నడుస్తుందనేటువంటిది బాహాటంగా పార్టీలో అంతర్గతంగా చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్న ఇష్యూ అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా గతంలో ఎప్పుడు లేని విధంగా కొద్దిగా ఓట్ షేర్ సాధించింది. 33% ఓట్ షేర్ సాధించింది. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలవగలిగింది. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించగలిగింది. నెక్స్ట్ ఒకవేళ లోకల్ బాడీస్ ఎన్నికలు వస్తే ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేసి మంచి ఫలితాలను రాబట్టగలగాలని డిసైడ్ అవుతుంది. అంటే వీటన్నిటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలంటే ముందుగా పార్టీలో ఉన్నటువంటి డిస్టర్బెన్సెస్ని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేంద్ర మంత్రిగా, రాష్ట్ర అధ్యక్షునిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైనే ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రతిసారి టార్గెట్ చేసిన ప్రతిసారి ఇండైరెక్ట్గా కిషన్ రెడ్డి మీద మాత్రమే టార్గెట్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశారు. గడిచినసారి బండారు దత్తాత్రేయ బుక్ రిలీజ్ కార్యక్రమంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని కామెంట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంలో పెద్దన్న పాత్ర పోషిస్తున్న కిషన్ రెడ్డి తనకు సహకారం అందిస్తే కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తుందంటూ చేసిన కామెంట్స్కి గంట వ్యవధిలోనే రాజాసింగ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీరు ఎవరిని సహాయం అడుగుతున్నారు, మీరు సహాయం అడుగుతున్నటువంటి వ్యక్తికి చెవులుండి కూడా వినలేడు, నోరుండి కూడా మాట్లాడలేదు, అటువంటి వ్యక్తిని మీరు సహాయం అడగడం వృధా రేవంత్ రెడ్డి గారు అంటూ కూడా ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఆ లేఖ అప్పట్లో కూడా సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే మొదటి నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి పైనే ఆయన బాణాలు ఎక్కి పెడుతున్నారు. దానిపైన కేంద్ర పెద్దలకు లేఖ రాస్తానని చెప్పేసి గతంలో కూడా ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో నేరుగా చెప్పారు. నేను తెలంగాణ రాష్ట్ర పార్టీలో జరుగుతున్నటువంటి ఇష్యూస్ పైన, ఇబ్బందుల పైన నేను నేరుగా జాతీయ నాయకత్వానికి లేఖ రాస్తాను. ఆ లేఖలో అనేక అంశాలను పొందుపరుస్తాను. ఎవరెవరు ఇక్కడ ఏం చేస్తున్నారు, అధికారంలో ఎవరుంటే ఎవరికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు, వాళ్ళకి సంబంధించిన జాబితా కానీ, వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ కానీ ఇవన్నీ తన వద్ద ఉన్నాయి. అవి ఎప్పటికప్పుడు నేను జాతీయ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నానని చెప్పే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరొకసారి రాజాసింగ్ భారతీయ జనతా పార్టీలో ఒంటరిగానే మిగిలారని చెప్పాలి. ఎందుకంటే రాజాసింగ్ మాట్లాడుతున్నది కరెక్ట్ అయినప్పటికీ ఇది పార్టీ లైన్కు లోబడి మాట్లాడడం కాదు. పార్టీలో ఉన్నటువంటి ఇష్యూస్ని అంతర్గతంగా చర్చించుకోవాలి. ఏమైనా ఉంటే జాతీయ